నంద్యాల నుంచి జంబలమడుగులో నిర్మించనున్న జాతీయ రహదారి కోసం భూ సర్వే చేస్తున్న అధికారులను కానాల వద్ద రైతులు అడ్డుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ ఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా రహదారి మార్గాన్ని రూపొందించారని రైతులు ఆరోపించారు. రైతులకు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి మద్దతు తెలిపారు. ఆమోదం లేకుండా బలవంతంగా భూసేకరణ, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, పంట పొలాలలో దౌర్జన్యంగా భూసేకరణ చేస్తున్న అధికారులు అక్కడికి పంపించండి. రైతులు కొలత వేయడం లేదని చెప్పండి. అసలు ఇన్ఫర్మేషన్ లేకుండా చిన్నగా రైతులు అందుకే కదా ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది, రైతులు నష్టపోకూడదు అనే కదా మేము కూడా ఇప్పుడు చెప్తుంది. ఈవెన్ యాంటీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మేము అదే చెప్పినాము, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. చిన్న చిన్న రైతులు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? రైతులు నష్టపోతున్నారు. ఎగ్జిస్టింగ్ రోడ్ ఉంది. భూమా నాగిరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ ఒక రోడ్ వేశారు. ఆ రోడ్ ఇప్పటికీ లైవ్ లో ఉంది. అదే వాడుకోకుండా రైతుల పొలాలు తీసుకొని ఎందుకు చేయాలనేదే కదా మేము కూడా అడుగుతుంది. ఆ పాయింట్ మీదనే లోకేష్ గారు క్లియర్ గా హామీ ఇచ్చారు, పాత రోడ్లోనే చేస్తారు అని. కలెక్టర్ గారిని కూడా ఇంతకుముందు కలిసి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. ఎందుకు మీరు పాత పద్ధతిలోనే వైసీపీ వాళ్ళు చేసిన పద్ధతిలోనే చేయాలని ఎందుకు వస్తుంది?